ప్రతి ఒక్కరికి చట్టంలో ఉండే చట్టం భూభారత్ చట్టం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూభారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారితో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుండి ఇటు చట్టం పైన ఉన్న సందేహాలను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అటు ప్రశ్నలకు మంత్రి గారు సమాధానమిచ్చారు. అనంతరం ఇటు చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను, దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఖమ్మం గడ్డపైన అప్పటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించిన సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం రావడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉండడం జరిగిందని చెప్పారు. ఒక దళిత వర్గం నుండి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేగా, విప్గా ఈ హోదాలో కొనసాగడం జరుగుతుందని చెప్పారు. ఇటీవల గోదావరిలో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గోదావరిలో నీటిని విడుదల చేయాలని సీఎం గారి దృష్టికి మంత్రివర్యులు మరియు ఉత్తమ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి జీవన్ రెడ్డి గారితో కలిసి వెళ్లి నీటిని విడుదల చేయించడం జరిగిందని చెప్పారు. లిఫ్ట్ల మీద ఆధారపడి సాగు చేసుకునే రైతాంగానికి మేలు జరిగే విధానంగా వాటిని మరమ్మతులు చేయించి వాటి నిర్వహణ కూడా ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరడం జరిగింది. తలపున గోదావరిలో ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించకుండా అదనపు టీఎంసీల పేరిట వెల్గటూరు మండలానికి చెందిన ఎంతో విలువగల రైతుల భూములను లాక్కున్నప్పటికీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం పట్టించుకోలేదని, ధర్మపురి ప్రాంతానికి సంబంధించి 6 మండలాలు ఉంటాయని, ఇక్కడ రెవెన్యూ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని, కావున రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన కష్టనష్టాలు ఎదుర్కొని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కష్టాన్ని దిగమింగుకొని మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ గారిని ప్రజలు గెలిపించుకోవడం జరిగిందని చెప్పారు. దొరగారి మధ్య ఒక నలుగురు కలిసి నిరూపించింది ధరణి అయితే ప్రజలతో, అధికారులతో చర్చించి అద్భుతంగా నిరూపించింది భూభారతి చట్టం. ప్రతి ఒక్కరికి చుట్టంలా ఉండే చట్టం భూభారతి చట్టమని మొదటిసారిగా రెవెన్యూ అధికారులను ప్రజల వద్దకే పంపి భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఏ అధికారులైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగిందని, గత ప్రభుత్వంలో సదా బైనమాలు ఉన్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కానీ అది ఆచరణలో అమలు కాలేదని, ధరణి కారణంగా జరిగిన పొరపాట్లను తిరిగి పరిష్కరించే విధంగా ఈ పోర్ట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మీకు సంబంధించిన ఎటువంటి తప్పు జరిగినా దాన్ని మీ పై అధికారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఏ రైతు అన్నా స్వచ్ఛందంగా సర్వే చేయించుకున్నట్టు మ్యాప్ను కూడా పాస్బుక్లో నమోదు చేయడం జరుగుతుందని, దీని గురించి ప్రత్యేకంగా 6,000 మంది సర్వేయర్లకు లైసెన్సులు ఇచ్చి నియమించడం జరిగిందని చెప్పారు. గతంలో వంశపారపర్యంగా వచ్చిన భూమిని మ్యూటేషన్ చేసుకునేందుకు 30 రోజులు గడువును ఇచ్చి మ్యూటేషన్ ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ భూములను కబ్జాదారులకు ఇవ్వకుండా అధికారులు పనిచేయాలని ఆదేశిస్తున్నామని తెలిపారు. రైతులు ఏదైనా అవసరం కోసం వస్తే అధికారులు చీదరించుకోకుండా అట్టి సమస్యలను పరిష్కరించాలని, ఎండపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు పక్క భవనం లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, దాన్ని శాంక్షన్ చేస్తున్నామని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక్క రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం నుండి మంజూరు చేస్తే అది ధర్మపురికి వచ్చే విధంగా నేను చూస్తానని చెప్పారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేదవారికి ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. డబ్బులు ఉన్నా లేకున్నా తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టుకుందాం అనే వారికి ఇల్లు కట్టించే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా సాధ్యమైతే తొందరగా మనం గౌరవ ఏదైతే మంత్రి గారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని పేదవాళ్ళకు అందే విధంగా మనం అందరం కష్టపడాలని సవిధంగా మనవి చేసుకుంటూ చివరిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నా. ఏదైతే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి సన్నబియ్యం కానీ గ్రామాలు 200 యూనిట్కి సంబంధించి సవినీయంగా ఈ యొక్క కార్యక్రమం మనం చెప్పినట్టు విషయాన్ని మనకు అన్ని విధాలు అమలు చేసే విధంగా మంత్రి గారికి నిర్ణయం ఉండాలని చెప్పి సవినీయంగా మనవి చేసుకుంటూ మా మిత్రుడు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులను రిక్వెస్ట్ చేసిందన్న మీరు రాకముందు వారి యొక్క న్యాయమైన సమస్య ఉన్నదన్న ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, మంత్రి గారికి ఒక కాగితం మేము ఇస్తాం, ఒక ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి అన్నారు. ఒక మంత్రి గారి మాట విషయాన్ని మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా రైతులందరూ కూడా ఒక్కసారి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధర్మపురి ఇంతవరకు రైతులందరికీ చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా ఓడినా గెలిచినా నన్ను కడుపులో పెట్టుకొని మా అన్న లక్ష్మణ్ అన్న మా వాడు అని చెప్పి నన్ను దీవించి ఆశీర్వదించి 15 నెలల యొక్క ఈ రాష్ట్ర ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా రేపు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా గౌరవ మంత్రివర్యులు రివ్యూ మీటింగ్ చేసినారు. నేను ఒకటే మాట చెప్పినాను, పేదవాళ్ళకు మనకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పేదవాళ్ళ పక్షాన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన నాయకులకు మనవి చేస్తున్నా, ఎవరు పేదవాళ్ళకు మనం ఇల్లు ఇచ్చినట్టయితే ప్రజల నుంచి మనకు వ్యతిరేకత రాదు. పేదవాళ్ళ ఇల్లు కట్టించిన రోజు ప్రజల యొక్క మద్దతు మనకు ఉంటుందని చెప్పేసి నిలిపేది. మరి ఈ విధంగా అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉన్నటువంటి సందర్భంలో పడ్డ ఈరోజు మా మిత్రులందరూ కూడా చేస్తున్నారు. 2009 నుంచి 2014 2009 నుంచి 2014 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 2011 నుంచి 16 నెలలు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసినానన్న. ఆ రోజు మేము అందరం అనుకున్నాం ఇక్కడ ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం ఉంటుంది గోదావరి పవిత్రమైన తీరాన. అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మొన్న నా మీద ఓడిపోయినటువంటి మంత్రులు కూడా ఇక్కడ గోదావరిలో తీరాన యాగాలు చేసిండ్రు, యజ్ఞాలు చేసిండ్రు. ఏమని తెలంగాణ రావాలని. తెలంగాణ వచ్చినాక ఏమని మాట్లాడిందంటే మా ధర్మపురి దైవక్షేత్రానికి టెంపుల్ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు ఇస్తా, ఇంటింటికి నేను ఈ గోదావరి తలాపుకున్నాయి, ఇక్కడ సాగునీరు కోసం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి మా రైతులకు 2014 ఎన్నికల్లో అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాగ్దానం చేసిండు. మాకు ఎంత బాధాకరం అంటన్నా, మేము 500 కోట్ల రూపాయలు మా ధర్మపురి లక్ష్మీ దైవ క్షేత్రానికి ఆ ప్రాంత టెంపుల్ ఏరియా వస్తుంది కానీ పక్కనే గోదావరి ఉంటుంది ఇస్తామని చెప్పి అనుకున్నాం. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఏదైతే హరీష్ రావు గారు మా పత్తిపాకలు పోయి ఒక దొరగారింట్లో నైట్ పల్లెనిద్ర చేసిండు. చెప్పిండు ఇక్కడ నేను పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నా, ఆ రిజర్వాయర్ పేరు లక్ష్మీనరసింహ రిజర్వాయరు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి దానికి రాడర్ సర్వే అని చెప్పి డబ్బులు కూడా విడుదల చేసిండన్నా. కానీ ఒక్క సుక్క నీళ్ళు రాక మన అడిషనల్ టీఎంసీ పేరు మీద వెలుగటూరు నుంచి ఇదే కరీంనగర్, సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కి, దొరగారి ప్రాంతానికి వారి ప్రాంతానికి నీళ్ళు పట్టుకునే విధంగా అడిషనల్ టీఎంసీకి సుమారు వేలాది కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి పెట్టి అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు ఏదైతే అక్కడ వ్యవహరించిన మంత్రులు నీళ్లు పట్టుకపోతుంటే ప్రేక్షపాత్ర వహించి సుమారు 1000 నుంచి 1800 ఎకరాలు రెండు పంటలు పండి 3 పంటలు పండే మా వెలుగటూరు మండల రైతాంగన భూములు, మా పెగడపల్లి గొల్లపల్లి మండల రైతాంగన భూములు, మా పెగడపల్లి రైతుల భూములు కేవలం 7 లక్షలు 8 లక్షలు నష్టపరిహారం ఇచ్చిండు. మేము రోడ్ల ఎక్కితే మా మీద రాత్రి తెల్లారి 4 గంటలకు వచ్చి పోలీసు అరెస్ట్ చేసి లక్ష్మణ్ కుమార్తో ఏమవుతుంది, నేను మంత్రులున్నా నేను చెప్తే లేదంటే అవుతుంది అని చెప్పినాం. మేము ఒకటే ప్రాధాన్యపడ్డాం, గోదావరి తలాపుకుంటుంది, ఆ అడిషనల్ టీఎంసీ లోపల మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి, మా నీళ్ళ వాటా తేల్చి తీసుకుపోవాలి. మీరు పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఏదైతే స్ఫూర్తిగా అప్పుడున్న ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా ఆ సభ నిర్వహించిన అప్పటి నుంచి అప్పుడున్న పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం వచ్చి ఖచ్చితంగా రాత్రి బావులు మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన జెండా పట్టుకొని పోరాడదాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని దించుదామని చెప్పేసి కష్టపడి పనిచేసినటువంటి సుమారు 2009 16 సంవత్సరాలకి వెళ్ళినా గెలిచినా ఓడినా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా లక్ష్మణ్ గెలిస్తే మేము గెలుస్తామని గతంలో 2018లో నేను గెలిచి ఓడిపోయినా మంత్రిగా ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీలాంటి గొప్ప నాయకత్వంగా ఉన్నటువంటి మీరు మా మంత్రిగా ఈ ప్రాంతానికి పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు
అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా 25 సంవత్సరాలు గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వ్యక్తిగా, కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఒక దళిత వర్గానికి వెళ్ళి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఈరోజు మొన్న 18 ఓడి గెలిచినా కూడా మళ్ళీ 23లో మా అన్న గెలవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా లెక్క చేయకుండా ఈ ప్రాంత రైతాంగం ప్రజలంతా నన్ను ఆశీర్వదించిందన్న. ఈరోజు మన పంట పొలాలు ఎండిపోతున్నాయి. ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడి రైతాంగాలకు గత కొన్ని నెలలుగా వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా. మరి మీ అందరు గెలిపించిన శాసనసభ్యులుగా ఈ భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా మద్దతు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలకు, జగిత్యాల ప్రజలకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిన్న జగిత్యాలలో 4 జిల్లాల కలెక్టర్లతోటి గౌరవ మంత్రి గారు వారు చెప్పడం, కలెక్టర్లు రాసుకోవడం కాదు, కలెక్టర్లు ఏ రకంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్టులు తీసుకుని మండలాలలో ప్రజల నుంచి సమస్యలు తెచ్చుకున్నారో, ఒక్కొక్క జిల్లాలో ఆ మండలాల్లో గ్రామాల్లో ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయని చెప్పి దాదాపు 4 గంటల పాటు వారు చెప్పింది వినుకుంటూ, మినిట్స్ నోట్ చేసుకుంటూ, వారికి తెలియ కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ అంత డీప్గా, అంత లోతుగా అధ్యయనం చేస్తూ వారి చట్టాన్ని తీసుకురావడానికి, రేపు రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను గమనించి రైతులందరి పక్షాన నేను గౌరవ మంత్రివర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వారికి బొగ్గారంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వేదిక పైన గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎస్పీ గారికి, మా మార్కెట్ చైర్మన్లకు, వేదిక ముందు కూడా చాలామంది వివిధ హోదాల్లోని నాయకులు ఉన్నారు. అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు, అధికారులందరికీ నమస్కారం. తోటి ఎమ్మెల్యే గెలవడం మొదటి నుంచి కూడా నా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు కావచ్చు, మొదటి నుంచి విశేష అనుబంధంతో, అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, మరి మళ్ళీ ఇందిరమ్మ కాలం వస్తుంది, ఆ ప్రభుత్వం వస్తుంది, అలాంటి పాలన తీసుకొస్తామతో ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. నేను 1974-75 ఆ ప్రాంతంలో జగిత్యాలలో చదువుకున్నా కాబట్టి అప్పుడు నేను 8th, 9th క్లాస్. అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనకు అప్పటి ఇండ్ల మంత్రి, స్థానిక మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తే మా సొంత ఊర్లో అప్పుడు పాల్గొన్న అప్పటి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత కొంత జరిగినా కానీ ఈ స్థాయిలో ఏనాడు కూడా జరగలేదు. మరి ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, ఒక పగడ్బందీగా గౌరవ పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం. గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి. 6 చట్టం కావచ్చు, ధరణి కావచ్చు, ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది. అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడిన మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు, వాళ్ళందరికీ కూడా సుపరిచితులే. చాలాసార్లు చూస్తూ ఉంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ చాలా మీద ఉన్న మరొక శాసనసభ్యులు, మరొక తమ్ముడు సంజన్నకు నష్టమైన మీతోనే ఉండి ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలిచినట్టు గెలిచి జారిపోయిన కష్టాన్ని దిగమింగుకొని ఆనాటి ప్రభుత్వంలో మీ పక్షాన ఉండి నిజాన్ని నిర్భయంగా చెప్పే దాంట్లో, పోరాటం చేసే దాంట్లో ఉన్నాడు కాబట్టే పూర్తి నమ్మకము, విశ్వాసంతో మన ఈ ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వంలో మొన్నటి ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో మంత్రి మీద లక్ష్మణ్ణను మీరు గెలిపించారు. అంత విశ్వాస పాత్రుడు, మీ అందరికీ అంత నమ్మకస్తుడు అని చెప్పడానికి అది ఉదాహరణ చెప్తున్నాను. ఇక మన భూభారతి
ఆనాటి ధరణితో వచ్చిన కష్టాలు, తిప్పలు, ఇబ్బందులు, ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్టం రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు, అనధికారులు, అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టంలా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల 14వ తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయత్తు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలని ప్రజల వద్దకే, రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ వ్యవస్థని, ఎంఆర్ఓ స్థాయి అధికారులని వారి టీముని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే, మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని ఉంటే, సర్వే చేసి పరిష్కరించేవి కొన్ని ఉంటే, ఇలా మొదట 4 మండలాలలో సుమారు